ఆరంభించుకోబోతున్నాం. అగైన్ దేవుని సహాయం లేకపోతే దీన్ని బోధించడం నాకు కష్టం, దీన్ని అర్థం చేసుకోవడం మీకు కూడా కష్టం. అందువల్ల ఈ రోమపత్రికను మనం ప్రారంభించుకోబోయే ముందు మనం ప్రార్థన చేసి ఈ పత్రికను ప్రారంభిద్దాం. మీ బైబిల్స్లో మీరు డేట్ రాసుకోండి. మీరు రోమపత్రికను ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు క్రమంగా చదువుతూ ఉండండి. ఒక పట్టాన ఇది అర్థమయ్యేది కాదు. అందువల్ల పదే పదే చదవడం ద్వారా దీనిని దేవుడు మన గ్రహింపులోకి తీసుకురావచ్చు. అందువల్ల మనం ఈ పత్రికను చదవబోయే ముందు దేవుని యొక్క సహాయాన్ని, ఆయన జ్ఞానాన్ని మనం కోరదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వాక్యాన్ని మీరు మాకు అర్థం చేయించకపోతే మేము అర్థం చేసుకోలేము. అందులోనూ ఈ గొప్ప పత్రిక, ఆయన రోమపత్రికను పౌలు గారు మీరు సంఘానికి ఒక బహుమానంగా ఇచ్చారు. దాన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని తండ్రి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బోధించడానికి నాకు, విని అర్థం చేసుకుని పాటించడానికి మీ ప్రజలకు కూడా మీరే సహాయం చేయండి. క్రీస్తునామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంత లేచి నిలబడి రోమపత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దయచేసి కూర్చోండి. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాశాడు. రోమ్లో ఉన్న సంఘాన్ని పౌలు స్థాపించలేదు. అలాగే రోమ్లో ఉన్న సంఘాన్ని ఎప్పుడు కూడా వెళ్ళి దర్శించలేదు. వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆటంకపరచబడ్డాడు. ఆ విషయాలు మనం మొదటి అధ్యాయంలోనే చూస్తాం. ఆయన అన్నడు దర్శించలేదు కాబట్టి వాళ్లకు ఈ పత్రికను రాశాడు. తాను ఏదైతే సంఘాల్లో బోధిస్తున్నాడో దాన్ని అంతటినీ కూడా ఈ పత్రికలో రాశాడు. రోమపత్రిక గొప్ప గొప్ప పండితులను సైతం సవాలు చేసేంత లోతైన ఆత్మీయాల సత్యాలు కలిగింది. అదే సమయంలో సామాన్యులు సైతం ఆదరణ పొందగలిగేంత అద్భుతమైనటువంటి సత్యాలు కూడా రోమపత్రికలో ఉన్నాయి. నిజానికి జాన్ క్యాల్విన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, బైబిల్ అంతా కూడా ఒక గొప్ప నిధి లాంటిది. ఎవరైతే రోమపత్రికను అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆ గొప్ప నిధికి ద్వారాన్ని కనుగొన్నట్లే. ఎవరైతే రోమపత్రికను అర్థం చేసుకుంటారో ఆ గొప్ప నిధికి వాళ్ళు తాళం చేతుల్ని పొందినట్లే అని చెప్పాడు. అలాగే విలియం కిండేల్ అనే భక్తుడు ఏం చెప్పాడంటే, ఈ పత్రికను ఎంత ఎక్కువగా చదివితే ఇది అంత సులభతరం అవుతుంది, దీనిని ఎంత ఎక్కువగా భుజిస్తే అంత మధురంగా ఉంటుంది అన్నాడు. దీనిని ఎంత ఎక్కువగా పరిశోధన చేస్తే అంత ప్రశస్తమైన సత్యాలు ఇందులో దొరుకుతాయి, కనబడతాయి అని విలియం కిండేల్ అనే భక్తుడు రోమపత్రిక గురించి చెప్పడం జరిగింది. ఈ రోమపత్రిక క్రైస్తవ సంఘ చరిత్రలో చాలా ఉజ్జీవాలు తీసుకొచ్చింది. క్రైస్తవ సంఘ చరిత్రకి కీలకమైన వ్యక్తులు ఈ రోమపత్రికను చదివి రక్షణ పొందడం జరిగింది. అలాంటి ఒక 3 వ్యక్తుల పేర్లు క్లుప్తంగా వాళ్ళు ఏ విధంగా రక్షించబడ్డారు అనే విషయాన్ని నేను చెప్తాను. ఇది మొదటి వ్యక్తి అగస్టిన్ అనే భక్తుడు.
క్రీస్తు శకం 386లో ఆయన రక్షించబడ్డాడు. అతని తండ్రి అవిశ్వాసి, తల్లి చాలా భక్తి కలిగినటువంటి క్రైస్తవురాలు. అగస్టిన్ మాత్రం చాలా లోకానుసారంగా జీవించాడు. అతను ఎంత జుగుప్సాకరంగా జీవించాడంటే పెళ్లి కాకముందే అతను ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు. అంత ఇమ్మారల్గా అగస్టిన్ అనే భక్తుడు జీవించాడు. తన తల్లి మాత్రం అతని రక్షణ కోసం ప్రార్థన చేస్తూనే ఉంది. ఒకానొక సందర్భంలో అతను మనసులో కలత చెంది తన స్నేహితుడి ఇంటి బయట కాంపౌండ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు ఆ పక్క కాంపౌండ్లో ఉన్న పిల్లలు పాట పాడుతున్నారు. ఆ పాట ఏంటనంటే, ఆ పాటలో ఉన్న ఒక లైన్ ఏంటనంటే, టేకప్ అండ్ రీడ్ అంటే దీనిని తీసుకుని చదువు అనే వాళ్ళు పాడుతున్నారు. అగస్టిను చూసేటప్పటికీ అక్కడ ఒక చెక్క పోడియం లాంటిది ఉంది. ఆ చెక్క పోడియంకి రోమా పత్రిక దానికి అటాచ్ చేసి ఉందన్నమాట. ఆ రోమా పత్రికను తీసి చదివాడు. రోమా పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న వచనాల్ని చదివాడు. రామపత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇలా ఉంది: అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగట యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరచలన నెరవేర్చుకున్నట్టుకు శరీరం విషయమే ఆలోచన చేసుకోవద్దు అనే మాటలు చదివాడు. చూడండి, అందులో తన జీవితం స్పష్టంగా కనబడింది. కామ విలాసాలు వద్దు, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు, పోకిరి చేష్టలు వద్దు, కలహము మత్సరము వద్దు. మరి ఏం చేయాలి? వాటిని విసర్జించి ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి అనే మాటలు చదివాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతని పాపాన్ని గద్దించి ప్రభువైన యేసుక్రీస్తును నమ్మేలాగా చేశాడు. అతడు అగస్టిన్ అనే ఆ భక్తుడు క్రైస్తవ సంఘ చరిత్రలో ఎంతో గొప్ప థియోలోజియన్గా, దైవశాస్త్ర పండితుడిగా అతను రాసినటువంటి రచనలు, చేసిన బోధలు ఎప్పటికీ కూడా సంఘాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అతని రచనల ద్వారా, పరిచర్య ద్వారా మేలు పొందిన వాళ్ళలో మనమా ఉన్నామనే చెప్పాలి. ఎందుకంటే అవి నన్ను ప్రభావితం చేసినాయి, నా ద్వారా మిమ్మల్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి రోమపత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ఆ మాటలను చదివి అతను రక్షించబడ్డాడు. ఆ తర్వాత 1515వ సంవత్సరంలో ప్రొటెస్టెంట్ సంఘ పునరుద్ధరణ అంటే రిఫర్మేషన్కి, అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి వాక్యాన్ని బయటికి తీసుకొచ్చిన ప్రధానమైన వ్యక్తుల్లో మొదటివాడిగా చెప్పుకోవాలి మార్టిన్ లూథర్ అనే వ్యక్తి. ఈ మార్టిన్ లూథర్ అనే వ్యక్తి రక్షణ పొందడానికి ముందే ఒక సన్యాసుల గుంపులో చేరిపోయాడు. అంటే ఫాదర్లు అంటారు కదా క్యాథలిక్స్, ఒక గురువుగా అయ్యాడు. అతను వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. చివరికి అతను కీర్తనల గ్రంథాన్ని ఒకసారి పూర్తి చేసి రోమపత్రికను బోధించాలని చెప్పి అతను రోమపత్రికను చదవడం ప్రారంభించాడు. మార్టిన్ లూథరు ఎలాంటి భక్తిని ఆ టైంలో చేశాడంటే, తన క్రియల ద్వారానే దేవుడిని మెప్పించడానికి ప్రయత్నం చేసేవాడు. ఒక పక్కనేమో దేవుడు నీతిమంతుడు, ఆయన ఎప్పుడు కూడా మనుషుల్ని చూస్తూ ఉంటాడు, ఆయన నీతిని బట్టి పాపులైనటువంటి మనుషుల్ని ఆయన నాశనం చేస్తాడు అని దేవుని యొక్క ఆ నీతి గురించి తను పదే పదే భయపడుతూ, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఏ పాపం చేసినా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయంతోనే అతను బ్రతికేవాడు. అందుకని తరచూ ఉపవాసాలు చేస్తూ తరచూ తన పాపాలను ఒప్పుకుంటూ ఉండేవాడు. ఎంతగా తన పాపాలను ఒప్పుకుంటూ ఉండేవాడు అంటే నిజానికి ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఒక ఆచారం ఉంటుంది ఇప్పటికీ, పాప సంకీర్తనం చేయాలనే ఆచారం. అంటే ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకోవాలన్నమాట. ఆయన ఏమంటాడంటే, మన పాపాలు ఒప్పుకుంటా ఉంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నువ్వు అలా చేయకూడదు అంటూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ఈ సన్యాసుల మఠంలో ఉన్న వీళ్ళందరూ కూడా, సన్యాసులందరూ, ఫాదర్లు అందరూ కూడా వెళ్ళి తమ పాపాలు ఒప్పుకుంటూ ఉండేవారు. అయితే మార్టిన్ లూథరు జస్ట్ పాపాలు ఒప్పుకోవడం కాదు, అవి గంటల తరబడి ఒప్పుకుంటానే ఉండేవాడు.
ఇక మరి తను ఒప్పుకుంటున్న ప్రతిసారి మరి ఒక ఆయన వినాలి కదా, కన్ఫెసర్ అంటారు అతన్ని. అతను మార్టిన్ లూథర్ పదే పదే ఇలా పాపాలు ఒప్పుకోవడం చూసి అతను విసిగిపోయి, అరే బాబు, నువ్వు పాపాన్ని ఎంత దారుణంగా ఒప్పుకోవాలంటే అంత దారుణమైన పాపం ఏదైనా చెయ్యాలరా నువ్వు అనేవాడు. అంత దారుణంగా తన పాపాల విషయంలో ఒప్పించబడి తను ఉపవాసాలు చేయడం ద్వారా, ఆ పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా ఆ పాపాన్ని పరిహరించుకోవాలి, దేవుని ఉగ్రతను తప్పించుకోవాలి అనే ప్రయత్నం చేసేవాడు. రోమపత్రికను అధ్యయనం చేస్తున్నాడు కదా, బోధించాలి కదా, రోమపత్రికని చదవడం మొదలుపెట్టాడు. అందులో దేవుని నీతి అనే మాట కనబడింది. అయితే ఇందాక మనం చెప్పుకున్న అగస్టిన్ అనే భక్తుడు దేవుని నీతి గురించి రాసిన మాటలను చదివినప్పుడు అతను మార్టిన్ లూథర్ రక్షణ పొందాడు. అగస్టిన్ రాసిన మాటలు ఏంటంటే, దేవుని నీతి అంటే దేవుడు నీతిమంతుడు, ఆయన పాపులను శిక్షిస్తాడు అని అర్థం చేసుకోకూడదు. రోమపత్రికలో దేవుని నీతి అనే దాని గురించి పౌలు ఏం రాశాడంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అలాంటి పాపులందరికీ కూడా దేవుడు తన కుమారుని యొక్క నీతిని బహుమానంగా ఇస్తాడు. అందువల్ల నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, అంతే తప్ప తన ఉపవాసాలు చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నం చేయడు. తన కొండలెక్కి లేకపోతే శరీరాన్ని నలగొట్టుకుని దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయడు. మరి నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అంటే, యేసుక్రీస్తు యొక్క శిలువనందు విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అని అగస్టిన్ రాసిన మాటలు మార్టిన్ లూథర్ చదివి ఆ రోజు అతను రక్షించబడ్డాడు. ఆ తర్వాత అతను సంఘ చరిత్రలో ఎంత గొప్పగా వాడబడ్డాడు అనేది మరొక సందర్భంలో మనం ప్రభు చిత్తమైతే వాటిని ఆలోచిద్దాం, నేర్చుకుందాం. అగస్టిన్ రోమపత్రికను చదువున్నప్పుడే రక్షించబడ్డాడు. రోమపత్రికను బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడే మార్టిన్ లూథర్ రక్షించబడ్డాడు. అయితే ఒక 200 సంవత్సరాలు గడిచిపోయింది. జాన్ వెస్లీ అనే ఒక భక్తుడు వచ్చాడు 1738 సంవత్సరంలో. జాన్ వెస్లీ అనే భక్తుడు అతను కూడా రక్షణ పొందడానికి ముందే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాడు. రక్షణ పొందడానికి ముందే అతను కూడా సేవలోకి వచ్చేసాడు. ఒక సందర్భంలో రోమపత్రిక మీద మార్టిన్ లూథర్ రాసిన ఆ ముందు మాటనే ఒక ఆయన చదువుతున్నాడు. చూడండి ఎలా లింక్ ఉందో. అగస్టిన్ రాసిన మాటల్ని చదివినప్పుడు మార్టిన్ లూథర్ గారు రక్షించబడ్డారు. మార్టిన్ లూథర్ గారు రాసిన మాటల్ని చదువుతున్నప్పుడు జాన్ వెస్లీ అనే భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, నా పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత మార్టిన్ లూథర్ గారు రాసిన ముందు మాటను ఒక ఆయన చదువుతున్నప్పుడు నాకు కలిగింది. నా రక్షణ నిమిత్తం క్రీస్తునందు మాత్రమే నేను విశ్వాసం ఉంచినట్లు నేను అనుభూతి చెందాను, నేను రక్షణ పొందినటువంటి రోజు ఇదే అన్నట్లు నాకు అర్థమయ్యింది అని జాన్ వెస్లీ చెప్పాడు. ఆ విధంగా అగస్టిన్, మార్టిన్ లూథరు, అలాగే జాన్ వెస్లీ అనే భక్తులు రోమపత్రికను చదువుతున్నప్పుడే వాళ్ళు దేవుని వాటికి తిరగడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా క్రైస్తవ సంఘ చరిత్రలో తమ ప్రభావాన్ని ఎంతో గొప్పగా చూపించారు. ఇంకా ఇలాంటి ఉదాహరణలు చెబుతూ వెళితే చాలానే చెప్పచ్చు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి కదా, ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు, కానీ ఒకవేళ నీకు ఒకే ఒక పుస్తకాన్ని, బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో ఒకే ఒక పుస్తకాన్ని నీకు తీసుకోవడానికి, నీ దగ్గర ఉంచుకోవడానికి అవకాశం ఇస్తే, ఈ 66 గ్రంథాల్లో ఏ గ్రంథాన్ని నువ్వు తీసుకుని నీ దగ్గర పెట్టుకుంటావు అంటే, అతను నిర్మోహమాటంగా అన్న మాట ఏంటంటే, రోమపత్రికనే నేను తీసుకుంటాను, దాన్నే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే రోమపత్రికలో దేవుడు, ఆయన గుణలక్షణాలు గురించి రాయబడింది. మనిషి ఎవరు, మనిషి ఏ విధంగా సృష్టించబడ్డాడు, ఆ తర్వాత ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు అనేది రోమపత్రికలో వివరించబడింది. లోకంలో ఇంత విస్తారమైనటువంటి పాపం ఎందుకుంది అనే దానికి జవాబులు ఉన్నాయి.
రక్షణ ఎలా పొందాలి, రక్షణలో ఎలా ఎదగాలి, విశ్వాసి రక్షించబడిన తర్వాత తన రక్షణను కోల్పోతాడా అనే ప్రశ్నలకు జవాబులు ఈ పత్రికలో ఉన్నాయి. క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి, ధర్మశాస్త్రానికి రక్షణకు ఎలాంటి సంబంధం ఉంది, ఇలాంటి అద్భుతమైన సత్యాలు ఈ పత్రికలో ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యేసుక్రీస్తును వాళ్ళ రక్షకునిగా రాజుగా అంగీకరించట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు అలా అయిపోయారు, వాళ్ళ భవిష్యత్తులో ఏనాడైనా యేసుప్రభు వైపు తిరిగే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు జవాబులు రోమపత్రికలో ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన సత్యాలు ఈ పత్రికలో రాయబడింది. ఇది నిజానికి సవాలుతో కూడింది అని మొదటే చెప్పాను. ఇంతకుముందు మాట్లాడుతూ కూడా నేను ఒక మాట అన్నాను, బుర్ర బాగా పనిచేస్తున్నప్పుడే నేను దీన్ని బోధించాలి, వయసులో ఎదిగిపోయిన తర్వాత మతిమరుపు వచ్చి అన్ని మర్చిపోతా ఉన్నప్పుడు, సరిగ్గా చూడలేనప్పుడు, సరిగ్గా వెళ్ళలేనప్పుడు దీన్ని బోధించడం మొదలు పెడితే అవధి. అందుకని కాస్త బలము, తెలివి, ఇక ఆరోగ్యము ఉన్నప్పుడే దీనిని బోధించాలి అని ఆశపడ్డాను. కష్టమే, నా గురించి మీరు తప్పక ప్రార్థించాలి. అలాగే మీ గురించి నేను ప్రార్థిస్తాను, వాళ్ళ బోధించడానికి నాకు జ్ఞానాన్ని, శక్తినివ్వాలని, విని గ్రహించి దాన్ని పాటించడానికి దేవుడు మీకు కూడా శక్తిని ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది బైబిల్ అంతటికీ కూడా తాళపు చెవి లాంటిది. బైబిల్ అనే నిధిని మనం సొంతం చేసుకోవడానికి ఇది ప్రవేశ ద్వారం లాంటిది అనే జాన్ క్యాల్విన్ గారి మాటలను జ్ఞాపకం చేసుకోవడం మనం ఎంతైనా అవసరం. చూడండి, మనం మొదటి 3 వచనాలు చదివాం. ఇక్కడ పౌలు తన గురించి తన 3 మాటలు చెప్పాడు. అలాగే సంఘం గురించి, రోమాలో ఉన్న సంఘం గురించి కూడా ఆయన ఒక 2 మాటలు చెప్పాడు. పౌలు గురించి 3 మాటలు. మొదటి మాట తను అన్నాడు, యేసుక్రీస్తు దాసుణ్ణి అన్నాడు. రెండో మాట, అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడిన వాడును అన్నాడు. మూడోది, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడిని అన్నాడు. 3 మాటలు ఉన్నాయి. మొదటిది, ఆయన యేసుక్రీస్తుకు దాసుడు. 2, అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడినవాడు. 3, సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు. సంఘం గురించి ఏ రాశాడు అంటే చూడండి, పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అన్నాడు. సో సంఘం అంటే ఎవరు? దేవుని చేత ప్రేమించబడేవాళ్ళు, దేవునికి ప్రియులు. రెండవ మాట, వాళ్ళు ఎందుకు పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పౌలు గురించి 3 మాటలు, సంఘం గురించి 2 మాటలు. వాళ్ళు దేవునికి ప్రియులు, దేవుని చేత ప్రేమించబడేవాళ్ళు. ఎందుకోసం పిలువబడ్డారు? పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఈ మాటల్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మొదటిగా, యేసుక్రీస్తు దాసుణ్ణి అన్నాడు. దాసుడు అనే మాట గ్రీకు భాషలో డూలాస్ అనే మాట నుంచి అనువాదం చేశారు. దాసుడు అంటే పని మనిషి కాదు. పని మనిషి అంటే పనికి వెళ్తాడో వచ్చేస్తాడు. దాసుడు అంటే పనిముట్టు. అరిస్టాటిల్ అనే ఒక తత్వవేత్త ఆనాటి ఈ బానిస వ్యవస్థను వర్ణించడానికి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, వస్తువు అంటే ప్రాణం లేని బానిస అన్నాడు. బానిస అంటే ప్రాణం ఉన్న వస్తువు అన్నాడు. ఈ మాటని అర్థం చేసుకుంటే బానిసత్వం ఎంత దారుణంగా ఉండేదా అనిపిస్తుంది అన్నమాట. గమనించండి, బానిస అనే మాటని ఇప్పుడు మనం ఎక్కడ వింటాం? బానిస అనే మాటని సాధారణంగా ఎక్కడ వింటామంటే, ఎవరైనా మత్తు పదార్థాలకి బానిస అయిపోయాడు అన్నప్పుడు వింటాం. లేదనుకోండి, మద్యానికి బానిస అయిపోయాడు అనే మాట వింటాం. చెడు వ్యసనాలకి బానిస అయిపోయాడు అనే మాట వింటాం. సో బానిస అనే మాటని మంచి సందర్భాల్లో వాడం. అయితే పౌలు తనను తాను పరిచయం చేసుకోవడానికి ఎలాంటి మాట వాడుతున్నాడంటే, నేను యేసుక్రీస్తుకి బానిసని అనే మాట మాట్లాడుతున్నాడు.
బానిసకి ఎలాంటి హక్కులు ఉండవు. ఎందుకంటే బానిస ఒక పనిముట్టు, ఒక వస్తువులాగే పరిగణించబడేవాడు. బానిసని వేరే మనిషి కొనుక్కునేవాడు. అలా కొనుక్కునే వ్యక్తి యజమాని అవుతాడు. ఇతను బానిస ఒక పనిముట్టులాగా పరిగణించబడతాడు. ఇతడు యజమానికి సమాధానం చెప్పడానికి, సలహాలు చెప్పడానికి ఇతనికి అవకాశం ఏమీ ఉండదు. తన హక్కుల కోసం ఇప్పటి వరకు నేను పని చేశాను, ఇక విశ్రాంతి తీసుకుంటాను అని తన హక్కుల కోసం తను తిరిగి యజమానితో మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఆనాడు కూడా యజమానులు ఎలా ఉండేవారంటే, నేను కొన్నాను కాబట్టి నేనేం చెప్పినా నువ్వు చేయవలసిందే అని యజమానులు కూడా అన్యాయంగా, క్రూరంగా, కఠినంగా బానిసలతో ప్రవర్తించేవాడు. కాబట్టి బానిసలు కూడా ఎలా ప్రవర్తిస్తారు, ఎలా స్పందిస్తారు? కఠినంగా, క్రూరంగా చూస్తే వాళ్ళు కూడా అవకాశం దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి, పని చేయకుండా ఉండడానికి, నటించడానికి బానిసలు కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మొదటి శతాబ్దంలో యజమానుల మధ్యన, బానిసల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలు ఉండేవి కాదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు యజమాని అన్నట్లు వాక్యంలో చూపించాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. మార్కు సువార్త 10:45లో చూస్తే అనేకులకు ప్రతిగా మనుష్య కుమారుడు తన ప్రాణాన్నే విమోచన క్రయధనంగా పెట్టడానికి వచ్చాడని చెప్పాడు. సో ప్రభువైన యేసు తన ప్రాణంతో, తన రక్తంతో కొన్నాడు మనల్ని. కాబట్టి ఆయన యజమాని, మనం బానిసలం. పౌలు ఈ మాటను బాగా అర్థం చేసుకున్నాడు. యేసుక్రీస్తు నాకు యజమాని, ఆయన నాకు ప్రభు, నేను ఆయనకు బానిసని. చూడండి, సాధారణంగా హింసలు పెట్టే, ఇబ్బందులు పెట్టే యజమానులే ఉన్న పరిస్థితుల్లో బానిస కోసం ప్రాణం పెట్టడం, రక్తాన్ని చిందించడం అనేది మన ఊహకు కూడా అందదు. అలాంటి ప్రాణం పెట్టే యజమాని ఉన్నాడు అనుకోండి, అప్పుడు బానిసలు కూడా ఎలా పనిచేస్తారు? సంతోషంగా పనిచేస్తారు కదా, సంపూర్ణంగా లోబడతారు కదా, వెంటనే లోబడతారు కదా. సో యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన యజమాని. పౌలు తన గురించి తను అంటున్నాడు, నేను యేసుక్రీస్తుకు బానిసని అని. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు చేత కొనబడిన వాళ్ళమే. యేసుక్రీస్తుకు మనం బానిసలుగానే ఉన్నాము. బానిసలుగానే మనల్ని మనం పరిగణించుకోవాలి. బానిస అంటే చెప్పాను కదా, బానిసకి సొంత చిత్తం అంటూ ఉండదు. బానిస యజమాని చిత్తానికే పూర్తిగా సరెండర్ అవ్వాలి, లొంగిపోవాలి. ఒకవేళ యజమాని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా చిత్తం ఇది, నా కోరిక ఇది అని నేను చెబుతున్నాను అని అంటే, నేను యజమాని యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడట్లేదు. పౌలు తనను తాను యేసుక్రీస్తుకు బానిస అని చెప్పుకుంటున్నాడు. నిజానికి నువ్వు చెప్పుకోగలవా? నేను చెప్పుకోగలనా? ఎలాంటి మాట? నేను యేసుక్రీస్తుకు బానిసని అనే మాటనే మనం చెప్పగలమా? అలా చెప్పగలిగిన తర్వాత నిజానికి అలాంటి బానిసగా, అంటే నా చిత్తం అంతటిని కూడా యేసుక్రీస్తు యొక్క చిత్తానికి లోబడిచేంత నేను ఉండగలనా అంటే ఇది చాలా సవాలుతో కూడింది. ఎందుకంటే మన కోరికలు, మన ఆశలు, మన ఆశయాలు, మన పేరు, మన ప్రతిష్ట, మన గౌరవం, మన సుఖం, మన సౌఖ్యం, వీటన్నిటినీ కూడా మనం తీసుకొస్తాం. కానీ అలా తీసుకొచ్చి యజమాని ముందు మాట్లాడేవాడు సరైనటువంటి బానిస కాదు. యేసుక్రీస్తును నీ యజమాని అని నువ్వు నిజంగా నమ్మితే, నేను నిజంగా నమ్మితే, అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు నేను కూడా నా చిత్తాన్ని, మీ చిత్తాన్ని తీసుకెళ్ళి ఆయన చిత్తానికి సరెండర్ చేస్తాను. నీ ఇష్టాన్ని, నా ఇష్టాన్ని తీసుకెళ్ళి ఆయన ఇష్టానికి అనుగుణంగా మలుచుకుంటాం. ప్రభువైన యేసు తన చిత్తాన్ని పక్కన పెట్టి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు.
గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు అన్నాడు. అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరు కాక అన్నాడు. మనం కూడా యేసుక్రీస్తుకు బానిసలం అయితే అప్పుడు యేసు ప్రభువా నా యజమాని ఇదిగో నా చిత్తం ఇది, నేను ఎలా అనుకుంటున్నాను, అయినా సరే నీ చిత్తం ఏంటో దానిని నువ్వు జరిగించు, నీ చిత్తాన్ని జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనం చెప్పగలగాలి. వాక్యంలో స్పష్టమైన ఆజ్ఞలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన చిత్తాన్ని ఆయన బయలుపరిచాడు. ఆ విషయంలో ఇక మనం తిరిగి వెళ్ళడానికి లేదు, ఇక సలహాలు ఇవ్వడానికి లేదు. ఇక్కడ వాక్యంలో ఏదైతే స్పష్టత లేదో ఆ విషయంలో మనకున్న ఆలోచన చెప్పి ఆయన ఆలోచనకే నేను ఆఖరిగా లోబడతాను అన్నట్లు మన వైఖరి ఉన్నారు. పౌలు అంటున్నాడు నేను యేసుక్రీస్తుకు దాసుణ్ణి అని. రెండవ మాట నేను అపోస్తలునిగా ఉండడానికి పిలువబడిన వాడును అన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం 12 మందిని యేసు ప్రభు తన జీవిత కాలంలో అపోస్తలుగా ఎంచుకున్నాడు. అపోస్తలుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే యేసు ప్రభువుతో ఉండాలి, యేసు ప్రభు చేతనే నేరుగా సేవకి పంపించబడాలి, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని చూడాలి. సో ఈ మొదట 12 మందికి కూడా ఇవన్నీ కూడా జరిగినాయి. వాళ్ళు యేసుక్రీస్తుతో ఉన్నారు, యేసుక్రీస్తు చేతనే నేరుగా పంపించబడ్డారు, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు చూశారు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు వీటన్నిటికీ భిన్నమే. యేసు ప్రభు జీవించిన కాలంలో అతను ఎక్కడున్నాడో మనకు తెలియదు. యేసు ప్రభుని అతను చూసినట్టు కూడా మనకి ఎక్కడ దాఖలాలు లేవు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత పౌలుకి కనబడలా, కానీ ఎప్పుడు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత దమస్కు మార్గంలో పౌలు వెళ్తున్నప్పుడు పౌలుకి కనబడ్డాడు. సో యేసు ప్రభుతో లేడు, అయితే యేసు ప్రభు కనబడ్డాడు. కనబడి యేసు ప్రభువే అపోస్తలుడిగా ఉండడానికి పౌలును పిలుచుకున్నాడు. ఇప్పుడు అపోస్తలులకి ఉండే మరొక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఏంటంటే ప్రభువు అద్భుతాలు చేసే వరాలను అపోస్తలుకి ఇచ్చాడు. అది అపోస్తలుడైనటువంటి పేతురు, యోహాను వీళ్ళు అద్భుతాలు చేశారు, పౌలు కూడా చేశాడు. అపోస్తలులకి ఇవ్వబడినటువంటి మరొక ఆధిక్యత ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని పరిచర్యను లేఖనాలుగా రాయబడడానికి వాళ్ళు వాడబడ్డారు. పౌలు కూడా 13 పత్రికలు, ఎన్ని 13 పత్రికల్ని కొత్త నిబంధనలో రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ. కాబట్టి అపోస్తలుడుగా ఉండడానికి పౌలుకు కూడా అర్హతలు ఉన్నాయి. అందుకని తను రాసిన ప్రతి పత్రికలో కూడా దాదాపుగా ప్రతి పత్రికలు 13 పత్రికల్లో దాదాపుగా తాను అపోస్తలుని అనే మాటను, దేవుని చిత్తాన్ని బట్టి యేసుక్రీస్తు అపోస్తలుని అనే మాటను అతను రాయడం జరిగింది. సరే, ఇప్పుడు చూడండి, ఒక మాట వినండి. అపోస్తలుడు అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం. చెప్పండి ఏంటి పంపబడిన వాడు అని. అయితే ఇప్పుడు ఎవరైతే పంపిస్తున్నారో పంపించే వ్యక్తి తన అధికారాన్ని అపోస్తలుడికి ఇస్తాడనమాట. అధికారం అంటే ఎవరైతే పంపబడ్డారో ఆ పంపబడినటువంటి వ్యక్తి దగ్గర తనను పంపించినటువంటి వ్యక్తి అధికారం ఉంటుంది. ఆ విధంగా చూస్తే యేసుక్రీస్తు కూడా పంపబడ్డాడు కదా. యోహాను సువార్తలో 30కి పైగానే నేను తండ్రి చేత పంపబడ్డాను, తండ్రి నన్ను పంపించాడు అని చెప్పాడు. కాబట్టి ఆ కోణంలో చూస్తే యేసుక్రీస్తు కూడా అపోస్తలుడే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది, యేసుక్రీస్తు అపోస్తలుడు అనే మాట రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు తన జీవితకాలంలో 12 మందిని, తన ఆరోహణం తర్వాత ఒక వ్యక్తిని తన అధికారంతో పంపించాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, అపోస్తలులను అంగీకరించడం అంటే వాళ్ళను పంపించినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించడమే. అపోస్తలుల్ని తృణీకరించడం అంటే వాళ్ళని పంపినటువంటి యేసుక్రీస్తును తృణీకరించడమే. ప్రభువైన యేసు కూడా అదే చెప్పాడు, మీరు నన్ను అంగీకరిస్తే నన్ను పంపించినటువంటి తండ్రిని అంగీకరించినట్లు, నన్ను తృణీకరిస్తే నన్ను పంపించినటువంటి తండ్రిని మీరు తృణీకరించినట్లు. ఓకే, సో ఇప్పుడు అపోస్తలులను మనం అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి అంటే అపోస్తలుల బోధ ఇప్పుడు మనకి కొత్త నిబంధన రూపంలో ఉంది.
కొత్త నిబంధనలో ఉన్న 27 గ్రంథాలు అపోస్తలుల ద్వారా రాయబడినవి, అపోస్తలుల దగ్గర అనుచరులుగా ఉండే వాళ్ళ ద్వారా రాయబడ్డాయి. కాబట్టి అపోస్తలులను అంగీకరించడం అంటే 27 గ్రంథాలున్న నూతన నిబంధనని అంగీకరించడమే. ఆ బోధలు, అపోస్తలుల బోధలో మనం నిలిచి ఉండాలి. రెండవది, అపోస్తలులు తాము ప్రకటించినటువంటి ఆ సువార్త ద్వారా సంఘానికి ఒక పునాది వేశారు. అపోస్తలులు వేసినటువంటి ఆ పునాది మీదే మనం కట్టబడుతున్నాం. అందువల్ల ఈ 13 అపోస్తలులు లాంటి వాళ్ళు లేరు చరిత్రలో. ఓకే, ఎవరైనా వచ్చి నేను అపోస్తలుణ్ణి అని చెప్పాడు అనుకోండి, నువ్వు ఏ కోణంలో అపోస్తలుడివి అని అడగాలి. కొత్త నిబంధనలో కనబడే ఆ 13 మంది క్రీస్తు యొక్క అపోస్తలు లాంటి వాడివా అని అడగాలి. ఒకవేళ అవును అలాంటి అపోస్తలుని అన్నారనుకోండి, అప్పుడు నువ్వు క్రీస్తును నేరుగా చూసావా, నువ్వు పొందుతానని క్రీస్తును చూసావా, నువ్వు క్రీస్తు చేతనే నేరుగా పంపించబడ్డావా? అయితే నువ్వు వాళ్ళు పొందిన విధంగానే అద్భుతాలు, స్వస్థత కార్యాలు నువ్వు చేయగలవా? నువ్వు ఆ విధంగా అపోస్తలుడు అయితే వాళ్ళు రాసిన విధంగా లేఖనాలను ఇప్పుడు నువ్వు కూడా రాస్తావా? అయితే రాయి అని మనం అడగాలన్నమాట. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? అప్పుడు నువ్వు కూడా రాయి అని అంటే బైబిల్ని అమ్మో ఎందుకు? ప్రకటన గ్రంథంలో చాలా తీవ్రంగా హెచ్చరించాడు, ఎవడైనా ఈ మాటలకు ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ కూడా వాడికి వస్తాయని. కానీ కొద్దిమందికి అధికారం అంటే బాగా ఇష్టం. అందుకని అపోస్తలుడు అనే టైటిల్ని చరిత్రలో చాలా మంది తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అపోస్తలులు అన్నది కేవలం 13 మంది మాత్రమే. సో అపోస్తలుడిగా ఉండడానికి నేను పిలువబడ్డాను. ఎందుకు ఈ మాట రోమా సంఘానికి చెప్పాలంటే, రోమా సంఘాన్ని పౌలు స్థాపించలేదు. రోము వెళ్ళి అక్కడ ఉన్న విశ్వాసం ఎప్పుడు దర్శించలేదు. కాబట్టి తన బోధను వాళ్ళు వినలేదు, అలాగే తను చేసిన అద్భుత కార్యాలు, సూచ్యక్రియలు కూడా ఆ రోమ్లో ఉన్న సంఘానికి తెలియదు. మరి ఇప్పుడు రాయాలి, పత్రిక రాయాలి అని అన్నప్పుడు మరి ఏ అధికారంతో రాయాలి అని అంటే, యేసు క్రీస్తు అపోస్తలుడిగా ఉండే అధికారం నాకు ఇచ్చాడు కాబట్టి ఆ అధికారంతో, ఆ దైవ ప్రత్యక్షతతో నేను రాస్తున్నాను అంటున్నాడు అనమాట ఈ మాటల ద్వారా. సో యేసుక్రీస్తుకు దాసుడు, యేసుక్రీస్తుకు అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడినవాడు. మూడో మాట ఏంటి? దేవుని సువార్త నిమిత్తము. చూడండి, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడు అంటున్నాడు. అంటే ఎందుకు అపోస్తలుడిగా పిలిచాడు? మొదటి వర్తమానంలో మనం చూసాం, మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు కదా. చేపలు పట్టడానికి వల కావాలి, మనుషులను పట్టడానికి ఏం కావాలి? మనుషులను పట్టడానికి సువార్త కావాలి. అంటే వస్తువు కావాలి కదా. చేపలు పట్టడానికి అయితే డైరెక్ట్గా వెళ్ళి సముద్రంలోని, చెరువులోని దూకే చేతితో పట్టాం కదా. వాళ్ళకి వల, గేలం కావాల్సిన విధంగా జాలరులకు, మనుషుల్ని పట్టే జాలరులకి ఏం కావాలి అంటే దేవుని సువార్త కావాలి. పౌలు ఒక పరిచయుడు. ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్మడానికి ముందు అతను ఒక బాలకుడు. ఇప్పుడు దేన్ని బోధించడానికి అతను పిలువబడ్డాడంటే దేవుని సువార్తను బోధించడానికి అతడు పిలువబడ్డాడు. సో అతను ప్రత్యేకించబడింది దేవుని సువార్తను ప్రకటించడం కోసం. ఈ 3 టైటిల్స్ ఉన్నాయి చూసారా, ఒకదానితో సంబంధం లేని కాదు. మొదటిగా బానిస అని చెప్పాం, రెండోది అపోస్తలుడు అని చెప్పాం, మూడోది సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడు అని చెప్పాం. బానిస అంటే ఏంటి? ఏ హక్కులు లేనివాడు, తన సొంత చిత్తం అనే దాన్ని పక్కన పెట్టి తన యజమాని చిత్తాన్ని జరిగించేవాడు అని చూసాం. సో తన ఖాళీ చేసుకుని నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని పౌలు ప్రభువు ముందు ఉంటే, సరే నా అధికారాన్ని ఇచ్చి నిన్ను పంపిస్తున్నాను అని ప్రభు అన్నాడు. ఇంతకీ ఆ అపోస్తలుడు వచ్చాడు, ఇదిగో నేను క్రీస్తు యొక్క అపోస్తలుడిగా వచ్చాను అని అంటే, సరే నువ్వు క్రీస్తుకి అపోస్తలుడు కదా,
సరే, ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చావు? ఎందుకు అపోస్తలుడు అంటే పంపబడినవాడు, తన యజమాని తనను పంపించిన వాడు ఏ సందేశాన్ని అయితే చెప్పాలనుకున్నాడో ఆ సందేశాన్ని చెప్పాలనుకునేవాడు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడిగా వచ్చాడు. సరే, ఏంటయ్యా నువ్వు చెప్పే సందేశం ఏంటి అని అంటే, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఈ సువార్తనే ప్రకటించడానికే యేసుక్రీస్తు నన్ను అపోస్తలుడిగా మీ దగ్గరికి పంపించాడు అని పౌలు చెప్పేవాడు. అతను అపోస్తలుడే, కానీ తను గొప్ప చేసుకోవడానికి మీరందరూ నాకు సేవ చేయండి, నన్ను పొగడండి, నాకు డబ్బా కొట్టండి అని దానికోసం కాదు అతను అపోస్తలుడు అయింది. యేసుక్రీస్తు యొక్క సువార్తని, ఇక్కడ దేవుని సువార్త అని అన్నాడు కదా, అంటే ఆ సువార్తకు మూలమైన వాడు దేవుడే. ఆ దేవుని సువార్త నిమిత్తమే నేను ప్రత్యేకించబడ్డాను అన్నాడు. ఇప్పుడు సంఘంతో తను మాట్లాడితే ఏమంటాడు? పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని చేత ప్రేమించబడేవాళ్ళు. ఒకవేళ ఇప్పుడుంటే విజయవాడలో ఉన్న దేవుని ప్రియులకు అని రాసి ఉండేవాడు అన్నమాట. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీరు దేవునికి ప్రియులు. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు అని. చాలాసార్లు మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తున్నారా అనే సందేహాలు కలుగుతాయి. ఓకే, అయితే శాశ్వతమైన ప్రేమతో, మార్పు చెందని ప్రేమతో ప్రేమించే దేవుడు మీకున్నాడు. ఆయన అంటున్నాడు దేవుని ప్రియులకు అని. సో సంఘం అంటే ఏంటి తెలుసా? దేవుని చేత ప్రేమించబడేది. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తే దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఇది నిజానికి మనల్ని గొప్పగా ఆదరించాల్సినటువంటి సత్యం. ఆ ప్రేమ ఏనాటి ప్రేమ తెలుసా? యుగాల నాటి ప్రేమ. సృష్టికి ముందే ఆరంభమైన ప్రేమ అది. కాబట్టి ఎన్నడూ కూడా ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా సరే నిన్ను తృణీకరించినా నువ్వు తొందరపడకు, గాబరపడకు. ఎందుకంటే నువ్వు దేవుడికి ప్రియుడివి, దేవుడికి ప్రియమైనటువంటి వ్యక్తివి, నువ్వు దేవుని ప్రియ బిడ్డవి. సో ఇది నువ్వు నేను ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. అంతేకాదు, దేవుని ప్రియులకు అని రాసిన తర్వాత ఇంకో మాట ఏం చెప్పాడంటే, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వాళ్ళు. దేవుడు మనల్ని పిలుచుకున్నది ఎందుకోసం? పరిశుద్ధులుగా ఉండడానికి. పౌలుని పిలుచుకున్నాడు ఎందుకోసం అంటే, క్రీస్తుకు అపోస్తలుడిగా ఉండడానికి. సంఘాన్ని పిలుచుకున్నాడు పరిశుద్ధులుగా ఉండడానికి. కాబట్టి ఈ వారం అంతట్లో కూడా నువ్వు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, నన్ను పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడు, నేను పరిశుద్ధంగా ఉంటున్నానా? నా పిలుపుకు తగిన విధంగా నేను ఉంటున్నానా అనే ప్రశ్నించుకోవాలి. నువ్వు చదువుతున్నా, మాట్లాడుతున్నా, పని చేస్తున్నా, ఆలోచిస్తున్నా, నా పిలుపుకు తగిన విధంగానే నేను ప్రవర్తిస్తున్నానా అని ప్రశ్నించుకుంటే నువ్వు సరి చేసుకుంటావు. ఆ పాపాన్ని అక్కడే ఒప్పుకుంటావు, దాన్ని అక్కడే విడిచిపెడతావు. అందువల్ల గుర్తు చేసుకో, సంఘంగా ఉన్న మనం దేవునికి ప్రియమైన వాళ్ళం, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వాళ్ళం. ఇలా ఆ సంఘానికి రాస్తూ పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారని చెప్పి ఏమంటాడంటే, మన తండ్రి అయిన దేవుడి నుండి, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మీకు కలుగునుగా. అగైన్ కృప అనేది కూడా 2 తిమోతి పత్రిక 1:9-10 వచనాల ప్రకారం అనాది కాలముననే యేసుక్రీస్తునందు మనకు కృప చూపించాడు దేవుడు. ఏది? సృష్టికి పూర్వం కృప చూపించాడు యేసుక్రీస్తు ద్వారా. పాపం ద్వారా మనం దేవునికి శత్రువులమయం, యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనల్ని ఇప్పుడు సమాధానపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి, కుమారుడి నుంచి కూడా మనకి
ఏమి వస్తున్నాయి అంటే కృప వస్తుంది, సమాధానం అనేది వస్తుంది. అందువల్ల మనం దేవుణ్ణి స్తుతించాలి, మనకు తగిన విధంగా, మన పిలుపుకి తగిన విధంగా జీవించాలి. గమనించండి, క్రీస్తు తన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆయన యజమాని, మనం బానిసలో. మన చిత్తాన్ని ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, రోమపత్రికను ఆరంభించడానికి సహాయం చేశారు. కొనసాగించడానికి, అర్థం చేసుకుని పాటించడానికి మా అందరికీ మీరే సహాయం చేయండి. ఈరోజు ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మేము సవాలు చేయబడడానికి, మీకు మరింతగా కృతజ్ఞత జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ